ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి ఫార్మర్స్ వాళ్ళకి డీటెయిల్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది కూడా మనకి స్టార్ట్ అయిపోయింది. సో, వీళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది డీటెయిల్‌గా మీకు వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ ఈసెట్‌కి సంబంధించి బీ ఫార్మసీ కోర్స్‌కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేసేసారు. ఎవరైతే డిప్లొమో ఫార్మసీ కంప్లీట్ చేసుకొని వెయిట్ చేస్తున్నారో, సో, మీ రిజిస్ట్రేషన్ మీరు ఫీజ్ పేమెంట్ అనేది ఇప్పుడు మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మన 20 నుంచి 23 వరకు మీరు పెట్టుకోవచ్చని చెప్పేసారు. ఇక డీటెయిల్‌గా ఒకసారి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది 20 నుంచి 21 తారీఖు వరకు మీరు రిజిస్ట్రేషన్ అనేది ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే ఆల్రెడీ ఇన్‌కమ్, క్యాస్ట్ ఇచ్చుంటారో 21 నుంచి 22 వరకు మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో కాలేజెస్ అయితే 21 నుంచి 22 వరకు మీరు కాలేజెస్ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఇంకా కాలేజెస్ చేంజ్ చేయడానికి 23 చేంజ్ చేసుకోవచ్చు. సీట్ అలాట్‌మెంట్ మీకు ఈ యొక్క సీట్ అలాట్‌మెంట్ అనేది 25థ్ సెప్టెంబర్ రిలీజ్ చేస్తారు. ఇంకా మీరు కాలేజ్‌కి రిపోర్ట్ చేయడానికి, సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి 26థ్ సెప్టెంబర్ నుంచి 28థ్ వరకు మీకు రిపోర్ట్ చేయడానికి టైమ్ ఇచ్చారన్నమాట. ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజు మనం గమనించినట్టయితే ఓసీబీసీ వాళ్ళకి రూ. 1200 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 600 రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి చేసుకోవచ్చు. సో, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్‌లోనే ఇక్కడే మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకొని, మీ యొక్క హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఒక వీడియో కూడా చేశాను. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ పేమెంట్ చేసుకునేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అయ్యి ఉంటే మీ అమౌంట్ మీకు రీఫండ్ వస్తుంది వితిన్ 7 వర్కింగ్ డేస్‌లో. పేమెంట్ వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకొని అగైన్ రీపేమెంట్ చేసుకోండనమాట. ఓకేనా? సో, ఈ టోటల్‌గా మనకి ఈ యొక్క ఆన్‌లైన్ వెరిఫికేషన్ అంతా కూడా మీకు ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మీ ఇన్‌కమ్, క్యాస్ట్ అండ్ డిప్లొమా మార్క్స్ మెమోస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అక్కడి నుంచి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్‌గా ఇచ్చేసుకోండి. అండ్ సీట్ అలాట్‌మెంట్ కూడా మనం 25థ్ సెప్టెంబర్ ఆఫ్టర్ 6 పీఎంఏ సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ చేస్తామనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా హెల్ప్‌లైన్ సెంటర్స్ అనేవి కూడా మనకి టోటల్‌గా 13 అయితే హెల్ప్‌లైన్ సెంటర్స్ ఇచ్చేసారు. ఈ హెల్ప్‌లైన్ సెంటర్స్‌లోనే మీరు ఆన్‌లైన్ వెరిఫికేషన్ జరుగుతుందనమాట. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. అండ్ ఇన్ కేస్ మీ మొబైల్ నంబర్ గాని ఎనీ కరెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు నియరెస్ట్ హెల్ప్‌లైన్ సెంటర్ విత్ ప్రూఫ్‌తో వెళ్తే మీ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేస్తారనమాట. ఇది మనకి ఏపీ ఈసెట్‌కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ ఆఫ్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.